ఇది చూడండి, నిన్న పార్లమెంట్ లో స్పీకర్ ఓం సాయి బిర్లా గారికి వీళ్ళందరూ ఒక లెటర్ ను సబ్మిట్ చేసి మద్రాస్ హైకోర్టు జడ్జి జిఆర్ స్వామినాథన్ ను సస్పెండ్ చేయమని డిమాండ్ పెట్టారు. డిఎంకే పార్టీ లీడర్ కనుముని, టిఆర్ బాలు, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ వీళ్ళందరూ సెక్యులరిజం ను కాపాడడానికి రంగంలో దిగారు. His judgments have been biased on the lines of religion and creating differences in people towards and also. మద్రాస్ హైకోర్టు జడ్జి జిఆర్ స్వామినాథన్ ఏం చేశారు? ఈయనిచ్చిన తీర్పు ఏంటి అంటే, మదురైలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ కొండ కింద ఉంటుంది. కొండ పైన ల్యాంప్ పోస్ట్ లో కార్తీక దీపాన్ని December 4th రోజు వెలిగించమని తీర్పిచ్చారు. ఇక్కడ మీరు నన్ను అడగాలి, ఇయర్లీ ఒకసారి దీపాన్ని వెలిగించండి అని తీర్పిచ్చినందుకు ఇంతమంది యుద్ధానికి ఎందుకు దిగారు అని. దీనికి ఆన్సర్, ఈ కార్తీక దీపం యొక్క ల్యాంప్ పోస్ట్ అనేది అంటే దీపతూన్ అనేది సికందర్ బహాదూర్ అనే ఒక ముస్లిం దర్గాకు 200 ఫీట్ల దూరంలో ఉంది. మద్రాస్ జడ్జి ఎందుకు తీర్పు ఇవ్వాల్సి వచ్చింది అంటే, దీపతూన్ లో కొండపైన దీపాన్ని వెలిగించడం అనేది అనాదిగా వస్తున్న ఆనవాయి. పాండ్య కాలం నుండి 2nd లేదా 3rd సెంచురీ BC నుండి వస్తున్న ఆచారం ఇది. ఈ ఆచారాన్ని 20 ఏళ్ల క్రితం డిఎంకే పార్టీ రద్దు చేసినందుకు అక్కడి ధర్మకర్తలు కోర్టులో కేసు వేశారు. దీన్ని విచారించి టెంపుల్ యొక్క ప్రాంగణంలో, టెంపుల్ యొక్క భూమిలోనే ఈ ల్యాంప్ అనేది ఉంది, దీపారాధన చేసుకోండి అని జడ్జి గారు తీర్పిచ్చారు. ఈ ఆచారాన్ని 20 ఏళ్ల క్రితం డిఎంకే పార్టీ రద్దు చేసింది. ఎందుకు రద్దు చేసింది అంటే, ఈ దీపారాధన కారణంగా దర్గా యొక్క హార్మనీ డిస్టర్బ్ అవుతోంది అని చెప్పి రద్దు చేసింది. దీపం కొండపైన కాదు, టెంపుల్ లోపలే పెట్టుకోండి అన్నట్లు డిఎంకే పార్టీ లోకల్ నాయకులే ఆదేశించారు. అగైన్ ఇక్కడ జిఆర్ స్వామినాథన్ దీపాన్ని కొండ పైన వెలిగించండి అని తీర్పు ఇచ్చినా కూడా డిఎంకే పార్టీ అడ్మినిస్ట్రేషన్, డిఎంకే పార్టీ కార్యకర్తలు ఈ దీపాన్ని వెలిగించడానికి ఇవ్వలేదు. చాలా పెద్ద గొడవ చేశారు. దే డిడ్ నాట్ ఒబే కోర్ట్ ఆర్డర్స్. హైకోర్టు జడ్జి తీర్పుకు విరుద్ధంగా పనిచేశారు. దిస్ ఈస్ క్లియర్ గా రాజ్యాంగ విరుద్ధంగా పనిచేశారు. తమిళనాడు డిక్టేటర్షిప్ వైపు వెళ్లిపోతోందా అనిపిస్తోంది. దర్గా పక్కనే అలా ఇలా హిందూ దీపాన్ని వెలిగించమని తీర్పిస్తారు. జిఆర్ స్వామినాథన్ సెక్యులరిజం ను చంపడానికి ట్రై చేస్తున్నారు. హిందువులకు ప్రిఫరెన్స్ ఇచ్చి జడ్జిమెంట్ ఇచ్చాడు. ఇతన్ని పదవి నుండి తీసేయండి అని చెప్పి స్పీకర్ ముందు ప్రత్యక్షమయ్యారు వీళ్ళందరూ. అయితే రెవెన్యూ రికార్డ్స్ లో చూస్తే ఈ దీపం, ఈ దీపతూన్ అనే ఏరియా, ఈ ల్యాంప్ పోస్ట్ మురుగన్ టెంపుల్ యొక్క యాజమాన్యానికి చెందిన భూమిలోనే ఉంది. 95% ఆఫ్ హిల్ బిలాంగ్స్ టు టెంపుల్ అడ్మినిస్ట్రేషన్. యాజ్ పర్ రాజ్యాంగం నా పేరు మీద ఉన్న భూమి లోపల దీపాన్నైనా పెట్టుకుంటా, పూజలైనా చేసుకుంటా. ఇది సెక్యులరిజం ను చంపడం ఎలా అవుతుంది అని అక్కడి ప్రజలు అంటున్నారు. అయితే టిఆర్ బాలు, కనిముని ఈ బ్యాచ్ ఇంపీచ్మెంట్ లో సైన్ చేశారు అంటే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకు తెలుసు కదా డిఎంకే రాజకీయాలు ఎలా ఉంటాయో. అయితే కనుమని బుట్టలో పడి 100 మంది పార్లమెంట్ ఎంపీలు, 50 మంది రాజ్యసభ మెంబర్స్ ఈ ఇంపీచ్మెంట్ మోషన్ లో సైన్ పెట్టారు అనేది ఆశ్చర్యంగా ఉంది. జ్యుడిషియల్ లా అండ్ ఆర్డర్ ను కాపాడే జడ్జినే పీకేయడానికి డిమాండ్ పెట్టారు అంటే ఇక నేనేమీ మాట్లాడలేదు. ఇదంతా దేనికి? ఇయర్లీ ఒకసారి, ఒక రోజు ఒక దీపాన్ని వెలిగించుకోండి అని పర్మిషన్ ఇచ్చినందుకు ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తుంది. ఓకే, సెక్యులరిజం లాజిక్కే మాట్లాడతాం. రెవెన్యూ రికార్డ్స్ లో ఎవరి పేరు ఉంది, రియల్ ఎస్టేట్, లా అండ్ ఆర్డర్, కాన్స్టిట్యూషన్, ఈ లాజిక్స్ అన్నిటినీ పక్కన పెడదాం. సెక్యులరిజం అంటే ఏంటి? టాలరెన్స్, ఈక్వల్ రెస్పెక్ట్ టు ఆల్ రిలీజియన్స్. దర్గా నుండి 200 ఫీట్ల దూరంలో ఉన్న ల్యాంప్ ను వెలిగిస్తే సెక్యులరిజం కు వచ్చే ప్రమాదం ఏంటి? క్వశ్చన్ నంబర్ 1. సెక్యులరిజం అంటేనే రెస్పెక్ట్ టు ఆల్ రిలీజియన్స్ కదా, వీళ్ళు కూడా ఈ దీపాన్ని రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా. క్వశ్చన్ నంబర్ 2, నా ఇంటి పక్కన ఇతర మతాలు ఉన్నారు అని చెప్పి నేను పూజ చేయడం మానేస్తానా, దీపాన్ని పెట్టుకోవడం మానేస్తానా? వైస్ వర్సా, ఒక ముస్లిం ఇంటి పక్కన హిందూ లేదా క్రిస్టియన్ ఇల్లు ఉంది అని చెప్పి వాళ్ళు నాన్ వెజిటేరియన్ తినడం మానేస్తారా, ప్రార్థన చేయడం మానేసుకుంటారు? థర్డ్ పాయింట్, ముస్లింస్ ఎంతగానో ఆరాధించి సౌదీ అరేబియాలో ఉన్న మక్కా మదీనా అనబడే మాస్క్ 200-300 మీటర్లు కాదు, 200 కిలోమీటర్ల దూరంలో కూడా వాళ్ళు ఒక హిందూ దేవాలయాన్ని, క్రిస్టియన్ చర్చ్ ను అలో చేయరు. జెరూసలం గురించి మనకు తెలిసిందే కదా. ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ మధ్యలో ఉన్న డిస్ప్యూటెడ్ ఏరియా జెరూసలంలో ముస్లింస్ కు అత్యంత పవిత్రమైన అల్ అక్సా అనబడే మాస్క్ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ మాస్క్ లో వేరే మతాల వారిని అలో చేయరు. ఈవెన్ మక్కా మదీనాలో కూడా వేరే మతాల వారిని అలో చేయరు. సర్టైన్ అవర్స్ లో మాత్రమే అలక్సా మాస్క్ లో జ్యూస్ అంటే యూదుల్ని అలో చేస్తారు. అది కూడా యూదులు లోపలికి వెళ్లి ప్రార్థన వంటివి చేసుకోకూడదు. ఒక జివిష్ పొలిటీషియన్ October 7th, 2023 కంటే ముందు బలవంతంగా పోలీసులను వేసుకెళ్లి అల్ అక్సా కాంపౌండ్ లోపలికి వెళ్లాడు అని చెప్పి హమాస్ 1200 మంది యూదుల్ని కిడ్నాప్ చేసింది.
వేసింది. ఇజ్రాయెల్ మొత్తంలో 5,000 మిజైల్స్ ను వేసింది. October 7th కు వన్ ఆఫ్ ద రీజన్ కూడా బలవంతంగా అల్ అక్సా మాస్క్ లో జ్యూయిష్ పొలిటీషియన్ దూరాడు అని చెప్పి. మనం అలా చేయడం లేదు కదా, మనం టాలరెంట్ గానే ఉన్నాం కదా. భారతదేశంలో ప్రతి వీధిలో అన్ని మతాల ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. మురుగన్ టెంపుల్ నెత్తి మీదే దర్గా ఉందండి. ఎప్పుడైనా ఎవరైనా కన్సర్న్ ను రేస్ చేశారు? ఒక దీపానికి ఇంత పెద్ద రచ్చ చేయడం చాలా అంటే చాలా అధ్వానంగా. డిఎంకే పార్టీకు తమిళ ప్రజల పల్స్ అనేవి బాగా తెలుసు. ఇది చేస్తే వాళ్ళు గెలుస్తారు, ఇదే చేయాలి, వాళ్ళ రాజకీయాలు ఏమైనా చేసుకోండి, బట్ సెక్యులరిజం ఇన్ డేంజర్ అని చెప్పి ఎంతో కష్టపడి హైకోర్టు జడ్జి స్థానానికి వెళ్లిన వ్యక్తిని దించడానికి 100 ఎంపీలు, 50 రాజ్యసభ మెంబర్స్, ప్రియాంక గాంధీ గారు ఇంతమంది రంగంలో దిగారు కదా. సూపర్. డిఎంకే పార్టీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే తిరుపరాన్ బృందం ప్రజలను కూర్చోబెట్టి అక్కడి హిందూ ముస్లింస్ యొక్క పెద్దల్ని కూర్చోబెట్టి, అయ్యా ఇయర్లీ వన్స్ ఈ దీపాన్ని పెట్టుకుంటారు, దిస్ ఈజ్ అన్ ఆచారం అని చెప్పి నచ్చ చెప్పితే ఎవరు ఇంత పెద్దగా గొడవ చేయరు. బట్ దే వాంట్ టు డూ రాజకీయం ఇన్ దిస్. అందుకే ఒక మైలేజ్ కోసం ఇదంతా చేస్తున్నారు. ఈ ఫోటో ఎందుకు, ఈ ఫోటో సెషన్ ఎందుకు? ఓం బిర్లా పార్లమెంట్ లో ఈ ఇష్యూను తీసుకెళ్లామని చెప్పి ఈ సంతుష్టీకరణ రాజకీయాలు ఎందుకు? వై దే వాంట్ టు ఇంప్రెస్ సర్టన్ పీపుల్. సికందర్ బహాదూర్ అనే వ్యక్తి సున్నీ ముస్లింస్ కు ఆరాధ్య దైవమైన ప్రాఫెట్ మొహమ్మద్ గారు కాదు, షియా ముస్లింస్ కు గురువైన హజరత్ అలీ గారు కూడా కాదు. హీఈస్ ఎ సెంట్, ఒక సాధు. అండ్ అగైన్ దర్గా అనేది దేవాలయం కాదు, ప్రేయర్ చేసుకునే స్థలం. అక్కడ దర్గాలో దీపాన్ని పెట్టడం, అది కూడా 200 ఫీట్ల దూరంలో పెట్టడం అనేది ఏమంత పెద్ద తప్పు కాదు. ఢిల్లీ సల్తనట్ మదురైను ఆక్రమించినప్పుడు ప్రజల్ని కన్వర్ట్ చేయడానికి వచ్చిన వ్యక్తే సికందర్ బహదూర్. అయితే ఈ దర్గా మురుగన్ దేవాలయానికి ఎగ్జాక్ట్ గా పైన ఉంది, కొండ పైన ఉంది. ఈ దర్గా వల్ల హిందువుల హార్మోని డిస్టర్బ్ అవ్వడం లేదు కదా. సెక్యులరిజం అనేది ఎందుకు ఎప్పుడు వన్ సైడ్ గానే ఉంటుంది. అసలు ఈ కార్తీక ఈ దీపం ఇష్యూ ఎలా మొదలైంది అంటే 2nd or 3rd century BCE. అంటే 1C అంటే ఏంటి? జీసస్ క్రైస్ట్ గారు పుట్టిన ఇయర్ ను 1C అంటారు. 3rd century అంటే జీసస్ పుట్టడానికంటే 300 ఏళ్ల క్రితం ఈ దేవాలయాన్ని స్థాపించారు. ఇస్లాం పుట్టింది 632 CE. అంటే ఇస్లాం కంటే 1000 సంవత్సరాల క్రితమే అరుల్ మిగు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ను స్థాపించారు. ఈ టెంపుల్ తిరుపరాన్ బృందం హిల్ లో ఉంటుంది, శివుడి టెంపుల్ అన్నమాట. ఆ తర్వాత దీన్ని మురుగన్ టెంపుల్ గా మార్చారు. దీన్ని 6 అబౌట్స్ ఆఫ్ లార్డ్ మురుగన్ అంటారు. అంటే 6 పడై వీడు అన్నమాట. మదురై నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఈ మందిరం ఉంటుంది. పాండ్య రాజులు కొండను కట్ చేసి ఈ దేవాలయాన్ని స్థాపించారు. రాక్ కటింగ్ ఆర్కిటెక్చర్, అప్పటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీని వాడి ఈ టెంపుల్ ను కట్టారు. లిటరలీ పాండ్య రాజుల తర్వాత విజయనగర రాజులు దీన్ని చూసుకున్నారు. ఈ టెంపుల్లో 3 డిస్టింక్ట్ ఫ్యూచర్స్ ఉంటాయి. ఒకటి, 2000 ఏళ్ల క్రితం జైన్ మాంక్స్ ఇక్కడ నివసించేవారు. విద్యా వైద్యాన్ని జైన్ మాంక్స్ అక్కడి ప్రజలకు నేర్పించారు. ఈ కొండ యొక్క వేరు వేరు గృహల్లో జైన్ మాంక్స్ యొక్క ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి. ఈ కొండ యొక్క ఒక గృహలో పళని ఆండవ టెంపుల్ ఉంది. సదరన్ సైడ్ లో కాశీ విశ్వనాథ్ టెంపుల్ కూడా ఉంది. తిరుపరాన్ బృందం కొండ కింద మురుగన్ టెంపుల్ ఉంటుంది. 900 ఫీట్లు కొండ ఎక్కితే దీపతున్ అనే ల్యాంప్ పోస్ట్ ఉంటుంది. ఈ ల్యాంప్ పోస్ట్ యొక్క ఇమేజెస్ చూడండి. డెఫినెట్లీ 1000 ఏళ్ల క్రితమే కట్టినట్లు ఈ ల్యాంప్ పోస్ట్ ఉంది. ఎంత పాతగా ఉందో చూడండి. 1400 ఏళ్ల నుండి దీపతున్లో దీపం పెట్టడం అనేది ఒక ఆనవాయితీ. ఈ కొండపై నుండి మదురై 360 డిగ్రీ వ్యూను చూసుకోవచ్చు. ఇయర్ 1335లో పాండ్యాను ఓడించలేదు, పాండ్యా అప్పటికే వీక్ అయిపోయింది. పాండ్యా సామ్రాజ్యం తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ అనే ఒక సల్తనెట్ మదురైలో స్థాపింపబడింది. ఈ అలావుద్దీన్ ఖిల్జీ ఎవడు? ఢిల్లీ సల్తనెట్ రాజు ఎవడు? ఇతను ఒక ఆక్రమణకారుడు, ఆఫ్ఘనిస్తాన్ టుర్కీ నుండి వచ్చిన ఒక దొంగ. ఇతను ప్రజల్ని దోచుకున్నాడు. భారత్ యొక్క లైబ్రరీస్ ను, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ను ధ్వంసం చేశాడు. ఆడవారి పైన లైంగికంగా దాడి చేసిన అత్యంత కిరాతకుడు అలావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ ఖిల్జీ ఇస్ అండ్ రోగ్. మదురైను డైరెక్ట్ గా అలావుద్దీన్ ఖిల్జీ పాలించలేదు, బట్ ఇతని అసిస్టెంట్స్ అందరూ పాలించారు అనమాట. అప్పట్లో అలావుద్దీన్ ఖిల్జీ మదురైను పాలించే సమయంలో సికందర్ బహాదూర్ అనబడే ఒక సైంట్ ఉండేవాడు. ఇతను ప్రజల్ని కన్వర్ట్ చేసేవాడు అనమాట. ఇతను చనిపోయాడు. టామ్ పైన ఇతని యొక్క సమాధి కట్టారు. దిస్ ఇస్ అన్ సమాధి. ఈ సమాధినే ఇప్పుడు వీళ్ళందరూ పూజించుకుంటున్నారు. దీన్నే సికందర్ బహాదూర్ షా సమాధి లేదా టామ్ లేదా దర్గా అని పిలుచుకుంటున్నారు. ఈ దర్గాను 1400 CEలో కట్టారు. ఆ తర్వాత మదురై సల్తనెట్ ను విజయనగర రాజులు ఓడించి మదురైను పాలించసాగారు. అప్పటి నుండి 2010 వరకు ఈ కార్తీక దీపాన్ని కొండపైన వెలిగించేవారు. 2010లో డిఎంకే పార్టీ నాయకులు ఏమన్నారు అంటే, బాస్ యూ కెనాట్ లైట్ దిస్ ల్యాంప్ బికాస్ ఇట్ విల్ డిస్టర్బ్ ద హార్మనీ ఆఫ్ దర్గా అన్నట్లు వీళ్ళు ప్రజల్ని గెంటేశారు. అప్పటి నుండి దీపారాధన టెంపుల్ లోపలే చేస్తున్నారు. టెంపుల్ లోపలే ఒక చిన్న పోస్ట్ లో దీపాన్ని వెలిగిస్తున్నారు. దీంతో ఈ టెంపుల్ ను మేనేజ్ చేసే పూజారులు గాని, ధర్మకర్తలు వీళ్ళందరూ రంగంలో దిగి
హైకోర్టును ఆశ్రయించారు. బట్ ఇప్పుడు డిఎంకే పార్టీ సెక్యులరిజం అని చెప్పి దీపాన్ని వెలిగించొద్దు అంటోంది అని వీళ్ళు మొర్ర పెట్టుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్ లేదు, యూ కెన్ లైట్ ద ల్యాంప్ అని తీర్పిచ్చింది. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో జిఆర్ స్వామినాథన్ కూడా ఎస్ యూ హ్యావ్ టు లైట్ ఎ ల్యాంప్, దీపతుంలో మీరు దీపారాధన చేయండి అన్నట్లు, పూజించుకోండి అన్నట్లు, అది కూడా ఇయర్లీ వన్స్ కదా అన్నట్లు ఈయన తీర్పిస్తే కనుమొని డిఎంకే పార్టీ టీఆర్ బాలు, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ, ఐ థింక్ ప్రియాంక గాంధీ గారికి ఇది అర్థమవుతుందా లేదా అనేది మనకు తెలియదు. ఈవిడ డిఎంకే పార్టీతో కలవడం కారణంగా కాంగ్రెస్ పార్టీకే ప్రమాదం. ఈవిడ వల్ల హిందూ ఓట్లు చీలిపోయే ప్రమాదం. ఎందుకు ఈవిడ ఇలాంటి ఇంపీచ్మెంట్ ఆర్డర్స్ లో సైన్ పెడుతోంది అనేది మనకు తెలియదు. బట్ డెఫినెట్ గా వీళ్ళు ఒక సిట్టింగ్ జడ్జి ను పీకేయడానికి రాజ్యాంగంలో ఉన్న లూప్ హోల్స్ ను పట్టుకొని 100 ఎంపీలు 50 రాజ్యసభ మెంబర్స్ యొక్క సైన్ ను తీసుకొని ఓం బిర్లా పిటిషన్ పెట్టారు. ఇప్పుడు ఈ జిఆర్ స్వామినాథన్ చేసింది కరెక్టా తప్పా అని ఒక కమిటీని కూర్చోబెట్టి విచారిస్తారు. ఒకవేళ కమిటీ ఎస్ జిఆర్ స్వామినాథన్ చేసింది తప్పే అని తీర్పిస్తే ఈయన్ను జడ్జి పదవి నుండి పీకేస్తారు. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఒకవేళ ఉంటే ఇస్తూనే ఉంటా. నాకు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.